సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఇటలీ అపులియా ప్రాంతంలోని విలాసవంతమైన బోర్గో ఇగ్నాజియా రిసార్ట్ లో అట్టహాసంగా సదస్సు మొదలైంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ సదస్సులో అతిథుల హోదాలో పాల్గొననున్నారు. G7 శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన తొలి పోప్ ఫ్రాన్సిస్ చరిత్రకెక్కనున్నారు. కృత్రిమ మేధతో వచ్చే ప్రయోజనాలు, దాంతో పొంచి ఉన్న ముప్పుల గురించి ఆయన సదస్సులో ఇవాళ మాట్లాడనున్నారు. గాజా, యుక్రెయిన్లలో శాంతి కోసము పోప్ పిలుపునిచ్చే అవకాశాలున్నాయి. అటు G7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధర, గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు మోదీ తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనే ఇతర దేశాధినేతలతో ఇవాళ భేటీ కానున్నారు మోదీ. మరోవైపు రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న యుక్రెయిన్ కు మరింత అండగా నిలిచేందుకు G7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి 4.17 లక్షల కోట్ల రుణ ప్యాకేజ్ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధుల్ని సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు 21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపజేస్తున్నాయి. వాటిలో అత్యధికంగా ఐరోపా దేశాల్లోనివే. సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్న దానిపై G7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. యుక్రెయిన్పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా ప్రస్తుతం స్తంభింపజేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలు తొలగించకూడదని అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి. తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే యుక్రెయిన్ కందనున్నాయి. ఇవాళ దీనిపై సంయుక్త ప్రకటన వెలువడనుంది. G7 లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్య దేశాలున్నాయి. యుక్రెయిన్ కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా $31 కోట్ల అందజేస్తున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తాజాగా ప్రకటించారు.